వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రులలో మొదటి రోజు అశ్వయుజ శుద్ధ పాఠ్యమి. ఈరోజు అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర. మరి పులిహోరాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 1/2 కప్పు వేరుశనగ పప్పులను వేసుకోవాలి. ఎండుమిర్చీలు 4 వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. అందులో 1 రెబ్బ కరివేపాకును వేసుకుని దోరగా వేగేంత వరకు 1 నిమిషం పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 100 ml చింతపండు జ్యూస్ని పోసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడ ఉప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మరోసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉడికించుకున్న 2 కప్పుల అన్నం తీసుకుని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ని పోసుకుంటూ మరోసారి మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకుని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇక అమ్మవారికి పులిహోరాని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.